గోల్డ్ చిన్నప్పటి నుంచి చేస్తాను నేను. అంటే చిన్నప్పుడు తక్కువ ఉంటుంటే ఇప్పుడు ఎక్కువైంది. మీరు పెట్టుకురు రింగ్స్ అట్లా కొందరు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఏదైనా కొందరు ఎక్కువ కొద్దిగా తక్కువ ఉంటుంది. అంతేగాని గోల్డ్ అనేది తెలంగాణ చాలా ఇష్టంగా వేసుకుంటారు. ప్రతి పైల్వాన్లు ఏంటంటే గోల్డ్ కంపల్సరీ పెట్టుకుంటారు. ఆ పైల్వాన్లు అంటే జర స్పెషల్. మామూలుగా అంటే వేరే అయితే కొద్దిగా చిన్నగా పెట్టు. పోటీలు పైల్వాన్లు అయితే చాలా మంది ఎక్కువ పెట్టుకుంటారు. 4 క్యారెట్ ఉంది, 22 ఉంది. విలువ అంటే అంచనా వేయలేము అనుకో. 2 kg ₹1 కోటి ఉంటుంది. ఇంకా ఉన్నాయి వేసుకురాలి. నేను ఇంటర్వ్యూ అని వేసుకురాలి. ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకుంటే ఇంటర్వ్యూ అంటే ఒకటి వేసుకొని సింపుల్గా. ఇది సింపుల్గానే. ఇది మాకు ఒకటి పెట్టలేము కదా. 5 కాదు 8 పెట్టినాం. కంపార్టెంట్ ఏముంటుంది, బిజినెస్ చేసి వస్తాయి. సేల్ ఏమైనా ల్యాండ్లు కొని అమ్మడము వస్తే దాని మీద మనం కొనడం. ఇప్పుడు 50 లక్షలు కొంటే 50 లక్షలు ఎక్కువ వస్తాయి, 20 లక్షలు ఎక్కువ రావచ్చు. దానిపైన కామాంచు. కొందరికి కొన్ని ఇష్టం ఉంటాయి. మనం ఏమన్నా ఇప్పుడు నీకు కోట్ వేసుకోవాలని ఇష్టం ఉంది అనుకో, కోట్ వేసుకుంటావు. నాకు ఇష్టం ఉండదు కోట్ వేసుకోడు, నేను వేసుకోను. నాకు గోల్డ్ ఇష్టం ఉంటుంది. గోల్డ్ అట్లా అంతే. ఒక్కొక్కరు స్కాయస్ ఒక్కోలాగా ఉంటుంది, వెరైటీగా. ఇప్పుడు మనం కొందరు గోల్డ్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు వేసేది, ఇష్టంగా వేసుకుంటా. అదే అలవాటు. కొద్దిగా అప్పుడు తక్కువ ఉంటుండే, ఇప్పుడు ఎక్కువ. కానీ కంటిన్యూ నేను ఒక్కనని కాదు, తెలంగాణ మ్యాక్సిమం చాలా మంది ఇష్టంగా ఇస్తారు. మనకన్నా ఎక్కువ బాంబేలో వేస్తాను. మంచి పెడతాను నేను. చిన్నప్పటి నుంచి ఇష్టంగా వేస్తాం గోల్డ్. నేను నన్ను చూసి చాలా మంది వేసారు తెలంగాణలో. చాలా మంది చేయించుకోరు. నేను గోల్డ్ సికింద్రాబాద్ చేపిస్తాను, బేగం బజార్లో. నా ఫోటో తీసుకొని చూపెట్టి చేయించుకోరు. అందరు చాలా చిన్న వేసుకుంటారు. నేను పెద్ద చేసేవారికి అంత కొత్త ట్రెండ్ కొత్తగా వచ్చేసింది తెలంగాణలో మొత్తం. ఇప్పుడు అలా మంది చేయించుకోరు. మనిషి చూసి అటాక్ చేస్తారు. ఊరికి చూసి మామూలుగా ఉంటే అట్లా ఉంటే చేస్తారు. మన ఎంబడెప్పుడు వాళ్ళు ఉంటారు. అట్లా కష్టం చేయాలంటే మనము 10 మందిని కొట్టే కెపాసిటీ ఉంటేనే వేసుకోవాలి. ఒక మనిషి 10 మందిని కొట్టే కెపాసిటీ ఉండాలి. అంత ధైర్యం ఉంటేనే వేసుకోవాలి. అట్లా ఉంటేనే కదా, ధైర్యం ఉంటేనే కదా చేసేది. ఏదైనా వేసుకొని తిరాలి. నైట్ పూట నాకు 1-2 అయితే ఇంటికి వచ్చేవారు. ఒక్కోసారి నేను ఒక్కనే వస్తాను. అట్లేం ఉండదు. అట్లేం భయపట్టేది ఏం లేదు. డేర్గానే వేసుకుంటాం మనం. డేర్ మోసాలు చేసినాం అనుకో, 10 మందిలో ఎవరన్నా ఒకటి చెప్తాడు కదా నీకు. ఎవరన్నా ఒకరు చెప్తారు కదా, ఇగో ఇక్కడ మాకు ల్యాండ్ గుంజుకుండు ఇట్లా ఉంటది కదా. అట్లా ఉంటుంది ఏముండదు. అట్లా ఉండదు. ఎవరికి ఉంటుంది ఈ రోజులలో. చిన్న పిల్లగాడికి ఫోన్ చేయడం కూడా ప్రపంచం చూస్తుండు. ఎవరు ఈ రోజులలో ఆన్లైన్ లో ప్రతి ఒక్కటి నడుస్తుంది. జర్రేమన్నా చేస్తే ఆన్లైన్ లో తెలిసిపోతుంది. అట్లా ఎవరు ఊకోరు ఈ రోజులలో. ఒకరోజు మోసం చేసి దగా చేసి మోసం చేసి చేయించుకునే 4 రోజులే ఉంటుంది. నిల్వదు అది పైసా బి నిల్వది. స్వచ్ఛంగా ఉన్న పైసానే నిలబడుతుంది. మనకు ఫ్యూచర్ బాగుంటుంది. ఎప్పుడైతే మోసం చేసి కమాన్య పైసా ఉండదు. అది ఎవరి దగ్గర నాదే నేను కాదు, ఎవరి దగ్గర నిల్వదు అది పైసా. సత్యంగా అంతేనా? పక్కా పక్కా. ఎటువంటి దందాలు స్కామ్లు బంగారం సంపాదించడం ఏం లేదు. నా పేరు చెప్తే చేస్తారా? మంచి పేరు చూసిస్తారు. ఒక ముంచితే ఎందుకు ఇస్తారు? లేకపోతే పోయే ముందే ఫోన్ చేసి అరే బంగారం పంపిరా అని అంటావా? అట్లుండదు. ఇప్పుడు నీకు ఈడ అమీర్పల్లి ఈడికి వెళ్ళాడు వరకు షాప్లలో తెమ్మంటే ₹1 కోటి నా పేరు చెప్పి ఇస్తారు. బంగారం అని కాదు, నువ్వు మ్యారేజ్ సామాన్లని ఇస్తారు నాకు. బంగారం ఒకటే కాదు, నువ్వు షాప్ లో జనరల్ స్టోర్ లో పెళ్లి సామాన్లు మొత్తం ఇస్తారు మనకు. పేరు చెప్తే ఇచ్చేస్తారు. మా పాపల మ్యారేజ్ అప్పుడు అట్లా కలిసి పేరు చెప్తే ఇచ్చేస్తారు. ఇది ఒకటే అని కాదు, ప్రతి ఒక్కటి. ఓకే. అట్లా పేరు అంటే పేరు సంపాదించుకోండి. పేరు మంచిది సంపాదించుకోవాలి. మనిషి పుట్టినప్పుడు కలిసి పేరు చెప్తే ఇస్తేనే చాలు, అదే పేరు మంచిది. ఎవరికైనా అంత తెలిసినే కదా. ఎన్నో వీడియోస్ ఉన్నాయి చాలా. ఉద్యమం చేసినప్పుడు రోడ్డు బంధం చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ నుంచి కేటీఆర్ ఎంబడి బాగా మేమే ఉంటుండే. కేటీఆర్ పట్టించుకుంటలేడు కాదు. ఈడవి మంచిగా మాట్లాడతాడు. ఏ ప్రోగ్రామ్ లోనే పిలుస్తాడు. చాలా వీడియోలు వచ్చినాయి కదా, మస్తు వచ్చినాయి. ఇద్దరం మాట్లాడు పిలుస్తాడు. ఏడ ప్రోగ్రామ్ ఏడున్నా పిలిచి మాట్లాడతాడు. అట్లేం లేదు, పట్టించుకుంటే ఏం లేదు. మంచి హ్యాపీ మినిస్టర్ అయ్యండి అంతేగాని పట్టించు అట్లేం ఉండదు. ఏడనైనా హ్యాపీగా అందరు అన్ని కేటీఆర్ అన్న ఒక్కడానికి కదా అందరు పిలుస్తారు. అందరు మినిస్టర్లు అంతా పడిచేయాలి కదా. ఏడు పోయినా మనకి ఏదన్నా కాదనకుండా చేస్తారు.